హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు సినిమా క్రష్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. చిరంజీవి గారు తన కెరీర్‌లో చాలా తక్కువ టైంలోనే కొన్ని సినిమాలు పూర్తి చేశారు. అందులో 'ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య' సినిమా ఒకటి. ఈ సినిమాను కేవలం 29 రోజుల్లోనే షూటింగ్ కంప్లీట్ చేశారు. ఈ సినిమాని డైరెక్ట్ చేసింది డైరెక్టర్ కోడి రామకృష్ణ గారు. అండ్ ఈ సినిమా 1982లో విడుదలైంది. అప్పట్లో ఈ సినిమా ఒక బ్లాక్ బాస్టర్‌గా నిలిచింది. ఈ సినిమా స్టోరీ విన్నప్పుడు ఫస్ట్ చిరంజీవి గారికి ఈ క్యారెక్టర్‌కి తను సెట్ అవ్వడేమో అనిపించింది. ఇంత సున్నితమైన పాత్రలో నటిస్తే తన ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేస్తారని కొంత డౌట్ పడ్డారు. బట్ డైరెక్టర్ కోడి రామకృష్ణ గారు మెగాస్టార్ చిరంజీవి గారిని ఎలాగోలా కన్విన్స్ చేసి ఈ సినిమాకి ఒప్పించారు. డైరెక్టర్ కోడి రామకృష్ణ గారికి ఇది ఫస్ట్ మూవీ. ఈ సినిమాలో చిరంజీవి గారు రాజశేఖరం అనే ఒక సివిల్ ఇంజినీర్ క్యారెక్టర్‌ని ప్లే చేశారు. ఈ సినిమా షూటింగ్‌లో మేజర్ పార్ట్ మొత్తం కూడా చాలా వరకు పాలకొల్లు, ఆ పాలకొల్లు సరౌండింగ్స్‌లో షూట్ చేశారు. క్లైమాక్స్ సీన్స్ చిరంజీవి గారింట్లో, అలాగే అంతర్వేది పాలెంలో షూట్ చేశారు. ఈ సినిమా క్లైమాక్స్‌లో వచ్చే పడవ ప్రయాణం సీన్‌ని గోదావరి నది బంగాళాఖాతంలో కలిసి అంతర్వేది వద్ద షూట్ చేశారు. నిజానికి అప్పట్లో ఒక్కో సినిమా షూటింగ్ కంప్లీట్ అవ్వడానికి దాదాపు 150 నుంచి 200 రోజులు సమయం పట్టేది. అలాంటి రోజుల్లో కూడా 'ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య' సినిమాను కేవలం 29 రోజుల్లో షూటింగ్ కంప్లీట్ చేశారు డైరెక్టర్ కోడి రామకృష్ణ గారు. 1982లో రిలీజ్ అయిన ఈ సినిమా యావరేజ్ టాక్‌తో మొదలైన సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. 8 సెంటర్లలో 50 రోజులు ఆడింది. 2 సెంటర్లలో 100 రోజులు ఆడింది. ఇక అలాగే ఒక థియేటర్‌లో దాదాపు 517 రోజుల రన్ కంప్లీట్ చేసుకుంది. డైరెక్టర్ కోడి రామకృష్ణ గారికి దర్శకుడిగా ఇదే తొలి చిత్రం. గొల్లపూడి మారుతీరావు మాటల రచయిత నుంచి 'ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య' సినిమాతోనే నటుడిగా వెండితెరకు పరిచయమయ్యారు. అప్పట్లో ఈ సినిమాకైన ఖర్చు 3,20,000. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.